మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు బాగుంటేనే మేం బాగుంటాం. కానీ మీకు మంచి చేయాలని నేను అనుకుంటుంటే కొంతమంది నాకు అడ్డుపడుతున్నారు. ఎవరు మేడం? ఇంకెవరు భాస్కర్ రావు, కొత్తగా వచ్చిన బోర్డు మెంబర్ నీలవేణి. ఆవిడందరినీ బాగానే చూసుకుంటున్నారు మేడం. ప్రతి నెల టైంకి జీతం కూడా పడేలా చేస్తారు. లేదు భాస్కర్ రావు, తనకు మీ మీద ఎలాంటి ప్రేమ లేదు. మన కంపెనీ ప్రతి సంవత్సరం పండగలకి బోనస్లు ఇస్తుంది కదా. మీరన్నట్లుగానే ప్రతి సంవత్సరం బోనస్ డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులతోనే కదా మీ భార్య పిల్లలకు బట్టలు కొనిచ్చి మీరు సరదాగా పండగ జరుపుకునేది. అవును మేడం. కానీ ఈ సంవత్సరం కంపెనీకి గొప్పగా లాభాలొచ్చినా ఆ బోనస్ డబ్బులు రాకుండా చేసింది ఆ నీలవేణి. అదేంటి మేడం? బోనస్ డబ్బులు వస్తాయనే కదా మేమంతా ఎదురు చూస్తున్నాం. మీరు ఎంత ఎదురు చూసినా మళ్ళీ నెల జీతం వస్తుంది, కానీ బోనస్ డబ్బులు మాత్రం రావు. మేడం, మీరు మాట్లాడితే వస్తాయేమో, కొంచెం మాట్లాడండి మేడం. బోర్డు మెంబర్గా తను బాధ్యతలు తీసుకున్నాక నేనేం చేయగలను చెప్పు? ఓట్లేసి మీరే కదా తన నా స్థానంలో కూర్చోబెట్టింది. ఇప్పుడు కాని మీరు ఎదురు తిరగకపోతే ఇలాంటి మార్పులు చాలా జరుగుతాయి. ఆ తర్వాత మీ ఇష్టం. అర్థమైంది మేడం. నీలవేణమ్మ నిర్ణయాన్ని మేమెవరమూ ఒప్పుకోము. అందరం కలిసి వచ్చి ఆవిడతోనే తేల్చుకుంటాం. మాకు రావాల్సిన బోనస్ డబ్బులు ఖచ్చితంగా రావాల్సిందే. వెరీ గుడ్, మీరు అలాగే చెయ్యండి. ఉంటాను. ఓకే మేడం. అత్తయ్య గారు, మిమ్మల్ని ఎలా పొగడాలో కూడా నాకు తెలియట్లేదు. కారు చిచ్చు భలే అంటించారు. ఈ దెబ్బతో నీలవేణి పని అయిపోయినట్టే.